ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి మీరు ఇంకా ఎవరైనా మరి బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఇప్పటి నుండి అయినా మీరు మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మరి అలాగే మనం దేవుని సన్నిధానంలో కొంత సమయం గడపడం ఎంతో మంచిది కదా, మీకు అందరికీ ఆశీర్వాదకరమే. అలాగే మరి మమ్మీ డాడీ చెప్పిన మాట వింటున్నారా? మరి ఎఫిషియన్స్ 6th చాప్టర్లో ఉంది కదా, మరి చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లా ఫర్ దిస్ ఈజ్ రైట్, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ కదా. మనం మన పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, అలాగే వాళ్ళకి విధేయులంగా మనం ఉండాలి కదా. మరి మమ్మీ డాడీ చెప్పిన మాట వినండి, వాళ్ళని విసిగించకండి, ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? ఓకే, మనం ఈరోజు మన లెసన్లోనికి వెళ్ళిపోదాం. మన లెసన్ నేమ్ వచ్చి జెర్మయాస్ సఫరింగ్. ఈయన కూడా ఒక ప్రాఫిట్ అనమాట. జెర్మయా అనేటటువంటి వ్యక్తి కూడా ఒక గొప్ప ప్రాఫిట్ అనమాట. ఐజియా లాగే జెర్మయా కూడా ఒక మంచి గొప్ప ప్రాఫిట్. మరి ఈయన కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో సఫరింగ్స్ వచ్చినాయి. మరి ప్రజల మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట. మరి వాటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంత ఇబ్బందుల్లో కూడా దేవుని కోసం ఎలా నిలబడగలిగారో మనం ఈరోజు చూద్దాం. ఓకే, ప్రార్థన చేసుకొని మనం లెసన్లోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు నాయన. దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు. అలాగే నేను ఆయన తండ్రి పోయిన వారం నాయన మరి రిజరక్షన్ సండే మేము జరుపుకోవడానికి మీరు కృప చూపించారు, అందుని బట్టి కూడా నీకు వందనాలు నాయన. మరి నాయన మా పాపముల నిమిత్తం, మా శాపముల నిమిత్తం మీరు ఏ విధంగా సిలువలో బలియాగమయ్యారో, అలాగే నాయన తండ్రి మరణాన్ని జయించి పునరుద్ధానుడ ఏ విధంగా తిరిగి లేచావో అయా మేము తెలుసుకున్నాం నాయన. మేము కూడా నాయన ఇక నుండి నాయన తండ్రి అయా నీ మార్గంలో నడిచేవారిగా మేము ఉండడానికి మీరే మాకు సహాయమును చేయండి, మమ్మల్ని బలపరచండి నాయన. అలాగే చిన్ననాటి నుండి నాయన నీ యొక్క వాక్యమును తెలుసుకుని దాని ప్రకారం జీవించడానికి మీరే మా బిడ్డలందరికీ కృపను చూపించమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని అయా యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, మీ బైబిల్స్ తెచ్చుకున్నారు కదా మీరంతా? మీ వర్క్ బుక్, మీ బైబిల్స్, మీ పెన్ అన్నీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఓకే, మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. బుక్ ఆఫ్ జెర్మయా బుక్ ఓపెన్ చేయండి. 36th చాప్టర్ ఫస్ట్ 2 verses చదువుతున్నాను నేను. జెర్మయా 36th చాప్టర్ ఫస్ట్ 2 verses. In the 4th year of Jehoiakim, the son of Josiah, king of Judah, this word came to Jeremiah from the Lord, saying, Take a scroll and write on it all the words which I have spoken to you concerning Israel and concerning Judah and concerning all the nations, from the day one first spoke to you, from the days of Josiah, even to this day. ఓకే చిల్డ్రన్, మనం జోసాయా యొక్క సన్ గురించి మనం లాస్ట్ వీక్ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. 3 సన్స్ ఉన్నారు, వాళ్ళే చిట్ట చివరి కింగ్స్ కదా. మరి ఇప్పుడు జెహోయాకిం పరిపాలిస్తున్న టైంలో జెర్మయా ప్రాఫిట్గా ఉండడం జరిగిందనమాట. ఈ జెర్మయా ప్రాఫిట్గా ఉన్న టైంలో దేవుడు ఏం చేస్తాడు అంటే మరి జెర్మయాతో మాట్లాడడం జరిగిద్ది. ఏమని అంటే, జెర్మయా, మరి నేను నీతో మొట్టమొదటిసారిగా జోసాయా టైంలో మాట్లాడాను కదా, అప్పటి నుండి ప్రతి మాటను నువ్వు మరి ఒక స్క్రోల్ తీసుకొని దానిపైన నేను ఏదైతే మాట్లాడానో వాటన్నిటినీ రాయి అని చెప్పి జెర్మయాకి చెప్పడం జరిగిద్ది అనమాట. ఓకేనా? జెర్మయా ఎప్పటి నుండి ఉన్నాడు? జోసాయా టైం నుండే ఉన్నాడు. మీకు మీ వర్క్ బుక్లో చూడండి, కింగ్స్ ప్రాఫిట్స్ గురించి ఒక చార్ట్ ఉంది, చార్ట్ ఆన్ కింగ్స్ అండ్ ప్రాఫిట్స్. ఓకే, ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ పైన కింగ్స్ ఉంటారు, ఈ కింద ఉన్న ఈ బాక్సుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రాఫిట్స్ అన్నమాట. అలాగే జూడా కింగ్స్, ఈ కొంతమంది కింగ్స్ నేమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఏంటంటే వెల్ నోన్ కింగ్స్ అనమాట. వీళ్ళు మిగిలిన బాక్సులు ఎంటీగా ఉన్నాయి కదా, అక్కడ కూడా కింగ్స్ ఉన్నారు. ఓకే, అయితే కింద చిన్న చిన్న బాక్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రాఫిట్స్ అన్నమాట. మనం చూడండి, లాస్ట్ టైం ఐజయా గురించి చూసాం. ఐజయా ఎవరి టైంలో ఉన్నాడు? పైన కింగ్ హిజ్కియా టైంలో ఉన్నాడు. అంటే ఇంతకు ముందు, హిజ్కియా కంటే ముందు ఒక 2 పరిపాలించిన టైంలో కూడా ఐజయా ప్రాఫిట్గా ఉన్నాడనమాట. అలాగే ఇప్పుడు మనం జెర్మయా గురించి చూస్తున్నాం, ప్రాఫిట్ జెర్మయా. ఓకే, ఈ జెర్మయా జోసాయా టైం నుండి ఉన్నాడు. చూడండి, ఈ బాక్స్ ఇక్కడ నుండి ఉంది, జోసాయా మిడిల్ నుండి
జర్మయా ఉన్నాడనమాట. అలాగే చివరి వరకు ఉన్నాడు, చివరి కింగ్స్ పరిపాలించిన సమయం వరకు ఉన్నాడు. అలాగే మరి జూడాని క్యాప్చర్ చేశాక కూడా మరి జర్మయా ఉండడం జరిగిందనమాట. మీరు ఈ చార్ట్ని నిదానంగా మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చూసి తెలుసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం జోసయ్య టైం నుండి దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలన్నిటినీ జర్మయాని దేవుడు రాయమంటున్నాడు అనమాట. ఎందుకు అంటే కనీసం ఈ మాటలు రాసాకైనా, ఈ మాటలు వారి మీదకి రప్పింపబోయే కీడును వారు తెలుసుకున్నాకైనా ప్రజలు వారి తప్పులను వారు ఒప్పుకుంటారేమో, వారి పాపాలను వారు ఒప్పుకుంటారేమో, చెడు మార్గం నుండి వెనక్కి వస్తారేమో, వాళ్ళని నేను క్షమిస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఎంత మంచి దేవుడో కదా దేవుడు. మనషే టైంలో మనషే చేసినటువంటి భయంకరమైన పనుల వల్ల దేవుడు మరి వారిని శిక్షించడానికి, వారి మీదకి కీడు రప్పించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు మరొక్కసారి దేవుడు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మనం 3rd verseలో చూస్తాం. చూడండి, పర్హాప్స్ ద హౌస్ ఆఫ్ జూడా విల్ హియర్ ఆల్ ద కెలామిటీ which I plan to bring on them, in order that every man will turn from his evil way, then I will forgive their iniquity and their sin. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఈ స్క్రోల్ మీద రాయించాక వీటన్నిటినీ మీరు చదివి వినిపిస్తే ప్రజలు వారి చెడుతనం నుండి వెనక్కి వస్తారేమో, వారి పాపాలు వాళ్ళు ఒప్పుకుంటారేమో. అలా గనక వాళ్ళ పాపాలను వాళ్ళు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అని చెప్పి ఇందు నిమిత్తం జర్మియా చేత ఏం రాపిస్తున్నాడు అంటే దేవుడు స్క్రోల్ మీద దేవుని ప్రతి మాటను రాపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు జర్మయా ఏం చేస్తాడు అంటే తన సెక్రటరీని పిలిపించి అతని పేరు ఏంటంటే బారూచ్. ఓకే, అతన్ని పిలిపించి అతనికి చెప్తాడు, మరి దేవుడు నాతో ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రతి మాటని నేను నా నోటితో పలికినప్పుడు నువ్వు వాటన్నిటినీ ఈ స్క్రోల్ మీద రాయి అని చెప్తాడనమాట. ఈయన బారూచ్ ఎవరు అంటే ఒక స్క్రైబ్. ఓకే, మరి తెలుగులో లేఖికులు అంటారు, అంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే దాన్ని రాసేటటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఇలా బారూచ్ ఏం చేస్తాడు అంటే అక్కడే కూర్చొని జర్మయా దగ్గరే కూర్చొని జర్మయా తన నోటితో ఏదైతే పలుకుతున్నాడో మాట్లాడుతున్నాడో ఆ ప్రతి మాటని ఈ యొక్క బారూచ్ స్క్రోల్ మీద రాయడం జరిగిద్ది అనమాట. రాశాక ఏం చేస్తారు అంటే వీటిని, ఈ రాయబడిన ప్రతి మాటని ఇప్పుడు ప్రజలకు తెలియచేయాలి కదా, అందుకని ఆ టైం కోసం వెయిట్ చేస్తారు. ఆ టైం ఎప్పుడు వచ్చింది అంటే జెహోయాకీం పరిపాలించే 5వ సంవత్సరంలో ఒక ఉపవాస దినాన్ని వీరందరూ చాటించుకుంటారనమాట. చాటించుకుని దేవుని మందిరంలోనికి వీళ్ళందరూ ఆ రోజు రాబోతున్నారు. జెరూసలేంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే జూడాలో ఉన్నటువంటి అన్ని సిటీస్ నుండి ప్రజలు చాలామంది దీనికి రాబోతున్నారు. అందుకే జర్మయా ఏం చెప్తాడు అంటే, బారూచ్ నువ్వు వెళ్ళు దేవుని మందిరంలోనికి వెళ్ళి, మరి అక్కడికి చాలామంది ప్రజలు రాబోతున్నారు, ఉపవాస దినాన్ని వారు చాటించుకొని ఆ రోజు వారు అక్కడ కూడుకోబోతున్నారు. నువ్వు వెళ్ళి ఈ రాయబడిన ప్రతి మాటను, ఈ స్క్రోల్ అంతటిని నువ్వు వాళ్ళ ఎదుట చదివి వినిపించినప్పుడైనా వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారేమో, క్షమాపణ అడుగుతారేమో, వాళ్ళ హృదయాలు కరుగుతాయేమో అని చెప్పి జర్మయా బారూచ్కి చెప్పడం జరిగిద్ది. ఈ స్క్రోల్ తీసుకుని దేవుని మందిరంలోనికి వెళ్ళడం జరిగిద్ది. అక్కడ ఎంతో మంది వస్తారనమాట దేవుని మందిరానికి. వాళ్ళందరి ముందు చాలా చక్కగా ఆ స్క్రోల్లో రాయబడిన ప్రతి మాటని చదివి వినిపిస్తాడు. చదివి వినిపించేటప్పుడు అక్కడే ఉన్నటువంటి మీకాయా అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే వెంటనే రాజుగారి గృహానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ ఒక స్క్రైబ్స్ ఛాంబర్ అని ఒక రూమ్ ఉంటుంది. అంటే జర్మయాకి ఏ విధంగా ఒక స్క్రైబ్ ఉన్నాడు, జర్మయా చెప్పిన మాటలన్నీ రాయడానికి బారూచ్ ఉన్నాడు కదా, అలాగే రాజుగారికి కూడా చాలామంది స్క్రైబ్స్ ఉంటారనమాట. ఆ యొక్క రాజగృహంలో ఉన్నటువంటి ఒక స్క్రైబ్స్ ఛాంబర్ అనే రూమ్లోనికి ఈ మీకాయా వెళ్ళడం జరిగిద్ది. ఆ వచనం మనం 12th చూస్తాం. హీ వెంట్ డౌన్ టు ద కింగ్స్ హౌస్ ఇంటూ ద స్క్రైబ్స్ ఛాంబర్లోనికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తాడు. మరి బారూచ్ అనేటటువంటి వ్యక్తి దేవుని మందిరంలో నిలవబడి మరి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటని జర్మయా ద్వారా పలకబడిన ప్రతి మాటని ఆ స్క్రోల్ మీద రాసి మరి ఆ మాటలన్నిటిని చదివి వినిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈ స్క్రైబ్స్ అందరూ కలిసి ఈ అఫీషియల్స్ ఏం చెప్తారు అంటే అతన్ని మా దగ్గరికి పిలిపించమంటారు. బారూచ్ తన స్క్రోల్ తీసుకొని రావడం జరిగిద్ది. ఇక్కడ స్క్రైబ్స్ ఛాంబర్లో ఉన్నటువంటి ఈ స్క్రైబ్స్ అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. చక్కగా మరి అందుట్లో ఏమేమి ఉన్నాయో మాకు చదివి వినిపించమని చక్కగా అడిగినప్పుడు ఈ బారూచ్ మళ్ళీ
ఈ స్క్రైబ్స్కి మళ్ళీ మొత్తం చదివి వినిపిస్తాడనమాట. చదివి వినిపించినప్పుడు ఈ స్క్రైబ్స్కి చాలా భయపడతారనమాట, చాలా భయం వచ్చేస్తుంది. ఆ వర్స్ ఎక్కడుంది అంటే చూడండి 16th verseలో ఉంది చూడండి. When they had heard all the words, they turned in fear one to another and said to Baruch, we will surely report all these words to the king. ఏమంటున్నారు, మేము ఖచ్చితంగా ఈ మాటల్ని రాజుగారికి మేము తెలియచేస్తాము, మరి వీటన్నిటి గురించి మేము తెలియచెప్తాము అని చెప్పి చాలా భయపడతారనమాట. అంటే ఇది సీరియస్ మ్యాటర్ అనేది అర్థమైందనమాట. మరి దేవుడు మన మీదకి రప్పింపబోయే కీడు గురించి విన్నప్పుడు వారికి చాలా భయం అనిపించింది అనమాట. ఆ తర్వాత వీళ్ళు అడుగుతారు, మరి ఇవన్నీ మీరు ఎలా రాశారు అంటే, మరి దేవుడు చెప్పిన ప్రతి మాటని జెర్మయా నోటితో పలికినప్పుడు నేను రాశాను అని చెప్పినప్పుడు, అప్పుడు వీళ్ళు కొంచెం దూరం ఆలోచించి ఏమంటారు అంటే, మరి నువ్వు అలాగే జెర్మయా ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కోండి, మీరు ఎక్కడున్న విషయం ఎవరికి తెలియనీకండి అని చెప్పి చాలా మంచి విషయాన్ని ఈ స్క్రైబ్స్ వీరికి తెలియజేయడం జరిగింది బారూచ్కి. ఎందుకంటే వీళ్ళు కొంచెం అనుకుని ఉండి ఉండవచ్చు, మా కింగ్ వినకపోతే వీళ్ళని చంపేస్తాడేమో మళ్ళీ ఈ మాటలన్నీ ఇలాగా రాయించడాన్ని బట్టి అని చెప్పి దూరం ఆలోచించి ఈ విధంగా చెప్పడం జరిగింది. మనం ఆ వచనం చూడండి ఎక్కడ చూస్తామంటే 19th verseలో చూస్తాం. దెన్ ద అఫీషియల్స్ సెడ్ టు బారూచ్, గో హైడ్ యువర్ సెల్ఫ్ యూ అండ్ జెర్మయా అండ్ డు నాట్ లెట్ ఎనీ వన్ నో వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నది ఎవరికి తెలియచేయకండి, మీరు వెళ్ళి దాక్కోండి అని చెప్పడం జరిగిద్ది. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ స్క్రైబ్స్ అందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతారు. బయలుదేరే ముందు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళల్లోనే ఒక స్క్రైబ్ రూమ్లో ఈ స్క్రోల్ని దాచేస్తారు. ఎందుకంటే ఈ స్క్రోల్ ఎంతో విలువైంది కదా, మరి దేవుని మాటలు ఉన్నాయి కదా దాని మీద. మరి రాజు కోపం వస్తే మళ్ళీ ఈ స్క్రోల్ని ఏం చేస్తాడో, చింపేస్తాడో, పడేస్తాడో, ఏం చేస్తాడో, మరి ఎందుకులే దీన్ని అని చెప్పేసి ఒక స్క్రైబ్ రూమ్లో దాన్ని దాచిపెట్టేసి ఈ స్క్రైబ్స్ అందరూ ఖాళీ చేతులతోనే రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజుగారు ఎవరు అంటే జెహోయాకిం, జోసాయా యొక్క సెకండ్ సన్ పరిపాలిస్తున్నాడు ఆ టైంలో. ఈ జెహోయాకిం దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియజేసినప్పుడు జెహోయాకింకి ఏమంటాడు అంటే ఒక వ్యక్తిని పిలిచి ఆ స్క్రోల్స్ ఎక్కడున్నాయో పట్టుకురమ్మంటాడు. మరి ఆ వ్యక్తి వెళ్ళి ఆ స్క్రోల్స్ని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి చదివి వినిపించడం స్టార్ట్ చేశాక జస్ట్ 3-4 కాలమ్స్ వింటాడు అంతే. అది ఏ టైము అంటే ఒక జెహోయాకిం అప్పుడున్న పరిస్థితి, ఆ కాల పరిస్థితి ఏంటంటే వింటర్ సీజన్ అనమాట. ఆ వింటర్ సీజన్లో మనం కూడా చలికాలం ఏం చేస్తూ ఉంటాం, చలి కాచుకుంటాం కదా. మరి కుంపట్లో అగ్ని మండుతూ ఉందన్నమాట ఆ రోజు కూడా. జెహోయాకిం తన రూమ్లో చలి కాచుకుంటూ ఉన్నాడు, కుంపట్లో చక్కగా అగ్ని మండించుకుంటూ చలి కాచుకుంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క వ్యక్తి ఈ స్క్రోల్ని చదవడం స్టార్ట్ చేశాక మొత్తం కూడా వినలేదు, జస్ట్ 3-4 కాలమ్స్ విన్నాడు అంతే అనమాట. మనం ఆ వచనాన్ని ఎక్కడ చూస్తాము అంటే చూడండి 23rd verse. వెన్ జెహూదీ హ్యాడ్ రెడ్ 3 or 4 columns, the king cut it with the scribe's knife and threw it into the fire. చూడండి ఏం చేశాడు, ఎంత భయంకరమైన పనో చూడండి. అంటే వారి తప్పుల్ని వారికి తెలియచేసినప్పుడు, వారి మీదకి రాబోయే కీడుని గురించి చెప్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయలేకపోయాడు జెహోయాకిం కదా. అందుకని ఏం చేస్తున్నాడు, కోపం అనమాట. కోపంతో వెంటనే ఆ స్క్రోల్ని లాగేసుకుని వాటిని పీసెస్గా మరి స్క్రైబ్స్ దగ్గర ఉన్న నైఫ్తో కట్ చేసేసేసి వాటన్నిటిని తీసుకెళ్ళిపోయి ఎక్కడేసేసాడు, ఫైర్లో వేసేసాడు. అవన్నీ కాలిపోవడం స్టార్ట్ అయినాయి అనమాట. అక్కడ నిలబడిన కింగ్ కానీ, సైనికులు కానీ, ఈ తెచ్చినటువంటి వ్యక్తికి కానీ ఎవ్వరికి అసలు బాధ అనేది లేదు. అమ్మో దేవుడు మన పాపాలను బట్టి మనం శిక్షించబోతున్నాడు అని భయం కానీ, బాధ కానీ, పాపాన్ని ఒప్పుకోవాలనే ఆలోచన కానీ, మన తప్పులు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా, ఈ కీడు రాకుండా చేస్తాడు కదా అనే ఆలోచనే లేదు అసలు వాళ్ళకి. ఎంతసేపు అట్లాంటి మాటల్ని యాక్సెప్ట్ చేయకుండా మరి ఆ స్క్రోల్ని తీసుకెళ్ళిపోయి మంటలో వేసేసాడనమాట. అప్పుడు ఈ స్క్రైబ్స్ ఉన్నారు కదా, కొంతమంది మరి భయపడినటువంటి స్క్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, రాజా అవి చాలా విలువైనవి, వాటిని తీద్దాం రాజా, వాటిని తీద్దాం అంటే కనీసం ఒక 2-3 అయినా కాలకుండా తీయగలమని వాళ్ళు అడుగుతారు. అయినా కూడా రాజు వాళ్ళ మాటను కూడా లెక్క చేయడం అలాగే అన్నీ అనమాట మొత్తం కాలిపోతాయి అనమాట, బూడిదైపోతాయి అనమాట.
ఇలా ఏం చేస్తాడు అంటే మరి ఆ యొక్క జెహోయాకీం అనే కింగ్ అంత గర్వంతో, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పాపాన్ని ఒప్పుకోవాలనే ఆలోచనే లేకుండా మరి ఆ స్క్రోల్స్ అన్నిటిని కాల్చివేయడం జరిగింది. ఇలా కాల్చివేశాక మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా, మరొక వ్యక్తిని పంపించి ఆ బారూచ్ అలాగే జెర్మయా ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకురండి అని చెప్తే వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అలాగే దేవుడు వాళ్ళని హైడ్ చేశాడు. అందుకే వాళ్ళు జెర్మయాని కానీ బారూచ్ని కానీ పట్టుకోలేకపోయారు. ఆ వచనం చూడండి ఎక్కడుందో, 26th verseలో ఉంది చూడండి, లాస్ట్ లైన్, బట్ ద లార్డ్ హైడ్ దెమ్. ఏం చేశాడు, దేవుడు వాళ్ళని దాచిపెట్టాడు అనమాట. అందుకనే రాజుగారికి వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మరలా జెర్మయా దగ్గరికి వెళ్తాడు. మరలా జెర్మయాతో అంటాడు, నేను వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకి హెచ్చరించి వాళ్ళ మీదకి రాబోయే కీడుని గురించి వాళ్ళకి తెలియచేసినందుకు జెహోయాకీం ఆ యొక్క స్క్రోల్ని కాల్చివేశాడు కదా, ఇప్పుడు మరలా ఒక స్క్రోల్ తీసుకో, మరలా రాయడం స్టార్ట్ చెయ్యి, మొదటి దాని మీద ఉన్న వాటన్నిటినీ రాయి, అలాగే దానితో పాటు మరికొన్ని నేను చెప్తాను, వాటిని కూడా నువ్వు రాయి అని చెప్పేసి దేవుడు జెర్మయాతో చెప్పడం జరిగిద్ది. అప్పుడు జెర్మయా మరలా మరొక స్క్రోల్ తీసుకొని బారూచ్ సహాయంతో వాటన్నిటినీ మరలా రాయడం జరిగిద్ది. దాంట్లో జెహోయాకీం పైకి ఇప్పుడు మరొక కీడు రాబోతుంది, దాని గురించి కూడా దేవుడు మెన్షన్ చేశాడనమాట. దాన్ని కూడా దీంట్లోనే రాయడం జరిగింది. యెహోయాకీంకి దేవుడు ఇచ్చినటువంటి బహు భయంకరమైన సీవియర్ పనిష్మెంట్ ఏంటి అంటే 30th verseలో ఉంది చూడండి. Therefore thus says the Lord concerning Jehoiakim king of Judah, he shall have no one to sit on the throne of David, and his dead body shall be cast out to the heat of the day and the frost of the night. అంటే అతని తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంకెవరు ఉండరు. అలాగే అతని డెడ్ బాడీ అనమాట, చనిపోయాక అతని డెడ్ బాడీ మరి పగలేమో ఎండపడి అలాగే రాత్రి ఏమో మంచు పడి అలా ఉండిపోతుంది అని దేవుడు చెప్తాడు. అలాగే జరిగిద్ది. జెహోయాకీం చనిపోయిన తర్వాత అతని బ్రదర్ అయినటువంటి జడ్కియా కింగ్ అవుతాడు. జడ్కియా కింగ్ అయ్యాక ఇంకా జెర్మయా బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చేసి ప్రజలతో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి మాటలు వాళ్ళకి చాలా కోపాన్ని తెప్పిస్తాయి అన్నమాట. కోపాన్ని తెప్పించి వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది అఫీషియల్స్ జెర్మయాని పట్టుకెళ్ళిపోయి కొడతారు, బాగా కొడతారు, కొట్టేసి ప్రిజన్లో పెట్టేస్తారనమాట. చూడండి 15th verseలో ఉంది, 37th chapter 15th verse. Then the officials were angry at Jeremiah and beat him, and they put him in jail in the house of Jonathan the scribe, which they had made into the prison. అంటే ఒక స్క్రైబ్ యొక్క హౌస్ని వాళ్ళు ప్రిజన్గా మార్చేసి అందులో పెట్టడం జరిగిద్ది. అందులో సన్లైట్ ఉండదు, మరి ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఎంతో ఇబ్బందులు పడతాడనమాట. కొన్ని డేస్ అలాగా మరి ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఎవరు, జెర్మయా. ఇలాంటి టైంలో మరి దేవుడు ఏదైతే జెర్మయా ద్వారా తెలియచేశారో సేమ్ అలాగే బాబిలోన్ వాళ్ళు మరి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు జడ్కియాకి అప్పుడు భయం వేస్తుంది. అప్పుడు భయం వేసి సీక్రెట్గా తన సర్వెంట్స్ని పంపిస్తాడు. ఏమని, జెర్మయా నా దగ్గరికి తీసుకురండి అని. జెర్మయా మరి జడ్కియా దగ్గరికి వచ్చిన తర్వాత జడ్కియా అడుగుతాడు, దేవుడు ఏమైనా చెప్పాడా అని చెప్పినప్పుడు జెర్మయా భయమేమీ లేకుండా మరి తనని ఇప్పటి వరకు ఎంతో బాధ పెట్టినా కూడా భయపడకుండా ఉన్నట్టు చెప్తాడనమాట. అవును, బాబిలోన్ కింగ్ చేతికి మనల్ని అప్పగించబోతున్నాడు దేవుడు, మరి జెరూసలేం అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది, దేవుని మందిరాన్ని వాళ్ళు కాల్చేస్తారు, మనం ఎన్నో బాధలు ఎదుర్కొంటామని చెప్పినప్పుడు రాజుగారికి తెలియచేశాక జెర్మయా ఒక మాట అడుగుతాడు. ఏమని అంటే, మరి నేను ఎవరికైనా మీకు ఎవరికైనా హాని తలపెట్టానా, ఎవరికైనా అన్యాయం చేశానా? మరి నేను నిజమే చెప్పాను కదా, దేవుడు చెప్పిన మాటను ఉన్నట్టుగా. మరి నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రాఫిట్స్ బాబిలోన్ కింగ్ రాడు అని చెప్పారు, ఏ కీడు రాదు మన మీదకి అని చెప్పారు, వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? మరి నేను నిజమే చెప్పా కదా, అలాంటి నన్ను తీసుకెళ్ళి ప్రిజన్లో పెట్టారు మీరు అని చెప్పి నన్ను అక్కడికి పంపించొద్దు అని జెర్మయా అడిగినప్పుడు జడ్కియా ఏం చేస్తాడంటే, తనని అక్కడికి పంపించకుండా మరొక స్థలానికి పంపించి అక్కడ రోజు అతనికి ఫుడ్ను కూడా పంపించేవాడనమాట. అలా జడ్కియా అతన్ని కొంచెం బయటికి తీసుకురావడం జరిగింది. అలాంటి టైంలో మళ్ళీ ఏం జరిగింది అంటే, జెర్మయా మళ్ళీ ప్రజలతో దేవుడు చెప్పమన్న మాటలనే చెప్తా ఉండంటే చాలామందికి కోపం వస్తుంది అనమాట. చూడండి ఏం చెప్తున్నాడో, 38th chapter 3rd verse. Thus says the Lord, this city will certainly be given into the hand of the army of the king of Babylon, and he will capture it.
ఏమంటున్నారు, బాబిలాన్ కింగ్ చేతికి మన సిటీ అప్పగింపబడుతుంది అని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న కొంతమందికి చాలా కోపం వస్తుంది. చూడండి 4th verseలో, దెన్ ద అఫీషియల్స్ సెట్ టు ద కింగ్, అంటే జడ్కియాకి ఈ విధంగా అఫీషియల్స్ కంప్లైంట్ చేస్తున్నారనమాట. నౌ లెట్ దిస్ మ్యాన్ బీ పుట్ టు డెత్, అతన్ని చంపివేద్దాం. ఇన్ యాజ్ మచ్ as he is discouraging the men of war who are left in this city and all the people by speaking such words to them. For this man is not seeking the well-being of these people but rather their harm. అతను మన క్షేమాన్ని కోరుకోవట్లేదు, మన నష్టాన్ని కోరుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు బ్రతకనివ్వాలి, అతన్ని చంపేద్దామని చెప్పేసి అఫీషియల్స్ జడ్కియాని అడిగినప్పుడు జడ్కియా ఏమీ మాట్లాడలేక, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి అని చెప్పి జడ్కియా చెప్పడం జరిగింది నెక్స్ట్ వర్స్లో. సో కింగ్ జడ్కియా సెడ్, బీహోల్డ్ హీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతిలో ఉన్నాడు, మీరు చేసుకోండి, నేను అడ్డు రాను అని చెప్తాడు. అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా భయంకరంగా జెర్మయాను తీసుకెళ్ళిపోయి ఒక బావిలో పడేస్తారు. అవి నీటితో కూడిన బావి కాదు, బురదతో కూడిన బావి అనమాట. అంటే బురదలో గనక ఒక మనిషి పడితే నిదానంగా కూరుకుపోతూ చనిపోతాడు అనమాట. నీటిలో అయితే మునిగిపోయి చనిపోతాడు, బురదలో అయితే నిదానంగా దిగిపోతా చనిపోతాడు అనమాట. అలాంటి బురద ఉన్న ఒక బావిలో అతన్ని వేయడం జరిగిద్ది, అంత క్రూరంగా. మరి అలాంటి సమయంలో రాజుగారి దగ్గర పనిచేసే ఒక ఇథియోపియన్ సర్వెంట్ ఏం చేస్తాడు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, రాజా ప్రజలు అతని పట్ల ప్రవర్తించిన తీరు చాలా అన్యాయం రాజా, దయచేసి అతన్ని బయటికి తీసుకురండి, మీరు ఆజ్ఞ ఇవ్వండి, అతన్ని రక్షించండి అని చెప్పి ఈ ఇథియోపియన్ సర్వెంట్ చాలా రిక్వెస్ట్ చేస్తాడనమాట జడ్కి అని. చేసినప్పుడు అప్పుడు రాజు ఒక 30 మందిని అతనికి తోడు పంపించి మరి అతన్ని పైకి తీసుకురమ్మంటారు. ఈ విధంగా 30 మందిని తీసుకొని ఈ ఇథియోపియన్ సర్వెంట్ వెళ్ళిపోయి జెర్మయాని పైకి తీయడం జరిగిద్ది అనమాట. అలా జెర్మయా మరికొంతకాలం సేఫ్ జోన్లో ఉంటాడు. ఇలా జెర్మయా చాలా సఫరింగ్స్ అనమాట. జెహోయాకిం టైంలో మరి మనుషులందరి నుండి దూరంగా వెళ్ళిపోయి దాక్కోవాల్సి వచ్చింది. మరి జడ్కియా టైంలో వచ్చేసి ప్రజలు ఆయన్ని కొట్టారు, అఫీషియల్స్ కొట్టారు, అలాగే ప్రిజన్లో పెట్టారు, అలాగే బురదతో నిండిపోయినటువంటి గోతిలో పడేశారు. ఇన్ని సఫరింగ్స్ అతను ఫేస్ చేసినా ఎప్పుడు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని చెప్పటానికి ఏ రోజు భయపడలేదన్నమాట. మనకెందుకులే ఈ కష్టాలు, ఎందుకు ఈ రాజులు వినట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తను అనుకోలేదు. ఏదైతే దేవుడు చెప్పమన్నాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తను చెప్పాడనమాట. ఇంత ధైర్యవంతమైనటువంటి వ్యక్తి జెర్మయా అనమాట. మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనుక వాతావరణ శాఖ వాళ్ళు మరి న్యూస్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మరి ఒక 2-3 డేస్లో ఒక పెద్ద సైక్లోన్ రాబోతుంది, మరి మీరు ఎవరు బయటకు వెళ్ళకండి, లేకపోతే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని వార్న్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన దాన్ని మనకి చెప్తున్నారనమాట. అప్పుడు మనం దాన్ని తీసుకొని ఓకే నేను బయటికి వెళ్ళకుండా ఉండాలి అని అనుకుంటే మనమే సేఫ్ జోన్లో ఉంటాం కదా. అలా కాకుండా వాళ్ళు చెప్పిన మాటను వినలేదనుకోండి, ఆ ఇబ్బందుల్లో మనమే పడిపోతాం, మనమే మన ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అనమాట. అలాగే దేవుడు కూడా మనల్ని మనం తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే మనకు కొన్ని హెచ్చరికలో వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని తీసుకొని మన తప్పులను మనకి చూపించినప్పుడు వాటిని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలే కానీ నా తప్పు గురించి మాట్లాడతావా అని జెహోయాకిం లాగా ఆ స్క్రోల్ని తీసుకుపోయి ముక్కలు చేసి కాల్చివేశాడు. చూసారా, అంటే తన తప్పును తనకి చెప్పడం తనకు కోపాన్ని తెప్పించింది. చాలామంది అలాగే ఉంటారనమాట. పిల్లలు మీరు అలా ఉండొద్దు. ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ కానీ లేకపోతే మీకంటే పెద్దవాళ్ళు అక్క అన్న లేకపోతే అమ్మమ్మ తాత ఇలా ఎవరైనా ఎల్డర్స్ అనమాట, లేకపోతే పాస్టర్ అంకులో ఇలా చర్చ్లో వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన తప్పుల్ని మనకి చెప్పినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మనం దేవుని దగ్గర మన తప్పును ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. వీలైతే మనుషుల దగ్గర కూడా అడగొచ్చు. ఇలా అడిగి మన తప్పును ఒప్పుకుంటే మనల్ని దేవుడు దీవిస్తాడు, మన తప్పుల్ని క్షమిస్తాడు. అంతేగాని మన తప్పుల్ని మనకి చూపిస్తున్న వాళ్ళ మీద మనం కోపం పెట్టుకోవడం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి క్షేమం అనేది కాదనమాట. అందుకనే మరి జెర్మయా ఇన్ని సఫరింగ్స్లో కూడా అతను చేసినటువంటి మంచి పని ఏంటి అంటే తను దేవుని గురించి చెప్పడానికి ఎక్కడా ఎప్పుడూ
భయపడలేదు. మనం కూడా ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. మనం దేవుని విధానంలో మనం కరెక్ట్గా జీవిస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ తరువాత మనం మరొకరికి దేవుని గురించి చెప్పే విషయంలో ఎప్పుడు భయపడకండి. మీ ఫ్రెండ్స్కి చెప్పినా, మీ రిలేటివ్స్కి చెప్పినా, ఇంకెవరికైనా ఎవరితో అయినా మీరు మాట్లాడినప్పుడు దేవుని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం భయపడకూడదు అనమాట. ఈ బైబిల్లో మనకి దేవుడు అనేక విషయాలను రాయించాడు కదా. ఆ రోజు ఆ జెర్మియా ద్వారా ఆ స్క్రోల్ని రాయించి జెహోయాకీంకి ఎలా వినిపింప చేశాడో, మరి అలాగే ఈ బైబిల్ను కూడా మనకి దేవుడు మన కొరకు రాయించాడనమాట. మన అందరి కొరకు రాయించాడు కదా. మరి వీటన్నిటినీ మనం చదివి వింటున్నప్పుడు మనలో తప్పులను మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగే దీని గురించి చెప్పడానికి కూడా మనం కూడా ఏ రోజు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. జెర్మియా ఏ విధంగా ధైర్యంగా ఉన్నాడో మనం కూడా అలాగే ధైర్యంగా ఉండాలి. ఓకేనా. ఇంకా మరి మీ వర్క్ బుక్లో మీరు వర్క్ కంప్లీట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మరలా అడగండి నన్ను, నేను చెప్తాను మీకు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది. మీరు దీన్ని మరలా ఒక 2-3 టైమ్స్ అయినా ఈ ప్యాసేజ్ అంతా చదవండి. ప్యాసేజ్ అంతా చదివి మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే చిల్డ్రన్, లాస్ట్ వీక్ చాలా చక్కగా మెమరీ వర్సెస్ చెప్పారు. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి ఈ వీక్ మెమరీ వర్సెస్ని మనం విందాం. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. Thank you. Galatians 6th chapter 7th verse. Don't be fooled. You cannot cheat God. A person harvesting only what he plants. Thank you. Galatians 6:1 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. Thank you. Do not be deceived, God is not mocked, for whatever man sows, that he will also reap. Galatians 6:7. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whosoever a man sows, that he will also reap. Praise the Lord, everyone. I am going to telling memory verse. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. Thank you. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. Galatians 6:7 Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల దేవా, నీకు వందనాలు నాయన. దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మీరు మాతో జెర్మియా ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును నాయన, జెర్మియాకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినాయి. మరి వాటన్నిటిలో నాయన తండ్రి తను ఎప్పుడు భయపడలేదు, బాధపడలేదు. కానీ నీ మాటను తెలియచేయడానికే ఇష్టపడ్డాడు. మీరు ఏదైతే చెప్పారో దాన్ని తెలియచేయడానికే ఇష్టపడ్డాడు. మరి మేము కూడా మా జీవితంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మేము ధైర్యంగా నిలబడగలిగే వారిగా, నీ కొరకు నిలబడగలిగే వారిగా మమ్మల్ని చేయండి నాయన. అలాగే మా పాపమును, మా తప్పును మాకెవరైనా మాకు చూపించినప్పుడు దాన్ని ఒప్పుకునే మనస్సును మాకు ఇవ్వండి, తగ్గింపునివ్వండి నాయన. అయా తండ్రి, మాలోని తప్పును ఎత్తి చూపించిన వారిని మేము ద్వేషించకుండా వారిని ప్రేమించి మా తప్పును మేము సరిచేసుకోవడానికి మీరే మంచి మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.